Hi, this is Amar Raja Naresh, Faculty of Bioscience from Srikakulam. ప్రీవియస్ వీడియోలో మనం 2018 కట్కం టీఆర్టీ ఆంధ్రప్రదేశ్ ఎస్జిటిలో 10th క్లాస్ బయాలజీ నుండి వచ్చిన కొన్ని ప్రశ్నలు అనేవి విశ్లేషణ చేశాం. ఈ వీడియోలో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్లియర్ కదండి? వీడియో ప్రారంభించే ముందు చిన్న అంశం, ఎస్జిటి బయాలజీ వీడియోస్ కానీ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వీడియోస్ కానీ మీకు కావాలనుకుంటే నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చూసి నచ్చితే ప్లేస్టోర్లోకి వెళ్ళి నరేష్ బయోసైన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ధరకే వీడియోస్ని పొందగలరు. క్లియర్? ఎస్జిటి 3rd నుంచి 9th క్లాస్ వరకు న్యూ సిలబస్, 10th ఓల్డ్ సిలబస్ ఆంధ్రప్రదేశ్. తెలంగాణ సిలబస్ కూడా ఉందండి. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఆధారముగా రూపొందించిన వీడియోస్ కూడా పొందుపరిచి ఉన్నాము, మీరు గమనించగలరు. క్లియర్? బోర్డు పైన ప్రశ్న ఉంది, ఒక్కసారి గమనించండి. సెమినల్ ప్లాస్మాలో ఉండేవి అన్నాడు. సెమినల్ ప్లాస్మాలో ఉండేవి అన్నాడు. ఆప్షన్ 1 శుక్రకణాలు, శుక్రగ్రాహికల ద్రవాలు. ఆప్షన్ 2 శుక్రగ్రాహికలు, కౌపర గ్రంథుల స్రావాలు. ఆప్షన్ 3 శుక్ర కణాలు, పౌరుష గ్రంథి స్రావాలు. ఆప్షన్ 4 శుక్రగ్రాహికలు, పౌరుష గ్రంథి, కౌపర గ్రంథి స్రావాలు అన్నాడు. క్లియర్ కదండి? కాన్సెప్ట్ వినాలి. ఇంతకీ సెమినల్ ప్లాస్మా అంటే చూద్దాం. ముందు చూడండి ఒక్కసారి. సెమినల్ ప్లాస్మా, సెమినల్ ప్లాస్మా అంటే వీర్యంలో ఒక భాగం అండి. కరెక్ట్గా చూడండి. వీర్యములో ఉండే ద్రవ పదార్థం, వీర్యములో ఉండే ద్రవమే సెమినల్ ప్లాస్మా. ఈ సెమినల్ ప్లాస్మాలో కాన్సెప్ట్ చూడండి ఒక్కసారి. ఈ సెమినల్ ప్లాస్మా ప్లస్ శుక్రకణం కలిస్తే వీర్యం అండి. మరి ఇటువంటి సెమినల్ ప్లాస్మాలో 3 రకాల ద్రవాలు ఉంటాయండి. ఒకటి శుక్ర ద్రవం, కాన్సెప్ట్ వినాలండి. శుక్ర ద్రవం. 2 పౌరుష ద్రవం, 2 పౌరుష ద్రవం. 3వది కౌపర్ ద్రవం, కౌపర్ ద్రవం. ఈ 3 ద్రవాలను కలిపి సెమినల్ ప్లాస్మా అంటారండి. యాక్చువల్గా ఈ శుక్ర ద్రవాన్ని స్రవించే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు శుక్రగ్రాహికలు అండి. పౌరుష ద్రవాన్ని స్రవించే భాగం పౌరుష గ్రంథి అండి. కౌపర ద్రవాన్ని స్రవించే భాగం కౌపర గ్రంథులు అండి. కౌపర గ్రంథులు. ఒకసారి నార్మల్గా మనం అబ్జర్వ్ చేస్తే చూడండి ఒక్కసారి. ఇవి ముష్కాలు. ముష్కాల నుండి ఏర్పడే కణాలు శుక్ర కణాలు. ఆ శుక్ర కణాలు అనేవి శుక్రనాళికలు గ్రహించి ఎపిడిడిమిస్లకు అందిస్తాయి. ఇదంతా నార్మల్. అక్కడ నుండి కాన్సెప్ట్ చూడండి ఒక్కసారి. అంటే బిట్టు అవగాహన కోసమండి మాత్రం ఇది. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ బొమ్మ అనుకోండి. ఈ భాగం పేరే ముష్కాలు. ముష్కాలు. ఈ భాగాలు శుక్రనాళికలు, అంటే శుక్రనాళిక. ఈ భాగం ఎపిడిడిమిస్. ఈ భాగం శుక్రవాహిక. కాన్సెప్ట్ చూడండి, శుక్రవాహిక. మరి ముస్కాలు ఏర్పడిన శుక్ర కణాలను శుక్రనాళికలు గ్రహించి ఎపిడిడిమిస్లకు అందిస్తాయి. ఎపిడిడిమిస్లలో శుక్ర కణాలు అనేవి తాత్కాలికంగా నిలవ ఉంటాయి. అక్కడ నుంచి శుక్రవాహికల ద్వారా చెలిస్తూ ఇక్కడ రాగాన చూడండి, ఇవి ఒక జత శుక్రగ్రాహికలు అండి. కాన్సెప్ట్ చూడాలి. ఒక జత శుక్రగ్రాహికలు ఇవి. ఈ శుక్రగ్రాహిక నుంచి వచ్చే ద్రవమే శుక్రద్రవం. తరువాత ఈ శుక్రకణాలు శుక్ర ద్రవంతో కలిసి 2 కలిసి పౌరుష గ్రంథిలోకి వస్తాయండి. ఈ పౌరుష గ్రంథి నుంచి స్రవించబడే ద్రవమే పౌరుష ద్రవం. తరువాత పౌరుష ద్రవం, శుక్రద్రవం, శుక్రకణాలు కలిసి ఇక్కడ కౌపర గ్రంథులు ఉంటాయండి, ఒక జత. ఆ కౌపర గ్రంథుల దగ్గరకు వచ్చి కౌపర ద్రవంతో కలుస్తాయండి. ఇక్కడ చూడండి, ఈ 3 భాగాల్లో
ఉత్పత్తి అయ్యే ద్రవమే సెమినల్ ప్లాస్మా. దాంతో శుక్రకణాలు కలిసి ఈ ప్రసేకము ద్వారా బయటకు విసర్జించబడతాయి. ఇదండి కాన్సెప్ట్. క్లియర్ కదండి? ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెమినల్ ప్లాస్మాలో ఉండేవన్నాడు మనకు తెలుసును. శుక్రగ్రాహికలు, పౌరుష గ్రంథి, కౌపర గ్రంథుల ద్రవాలు అని తెలుసు. చూడండి, ఇక్కడ శుక్రకణాలు శుక్రగ్రాహికల ద్రవాలు అన్నాడు, రాంగ్. శుక్రగ్రాహికలు కౌపర గ్రంథుల స్రావాలు అన్నాడు, ఇది కూడా రాంగ్. శుక్రకణాలు పౌరుష గ్రంథి స్రావాలు కూడా రాంగ్. చూడండి, ఇక్కడ శుక్రగ్రాహికలు, పౌరుష గ్రంథి, కౌపర గ్రంథుల స్రావాలు అన్నాడు, ఇదే చెప్పాము ఇప్పుడు. కాబట్టి 4th ఆప్షన్ అనేది ఈ ప్రశ్నకు అనేది రైట్ ఆన్సర్ అండి. మరి ఈ ప్రశ్న ఏ లెసన్ నుండి వచ్చిందో ఒకసారి రాద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ప్రత్యుత్పత్తి 10th క్లాస్ అండి. 10th క్లాస్ బయాలజీలోని ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థనే 10th క్లాస్ నుండి ఈ ప్రశ్న అనేది రావడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కొద్దిగా వెరైటీగా ఉంది. క్రింది దవడ కదలికలను నియంత్రించేది అన్నాడు. క్రింది దవడ కదలికలను నియంత్రించేది 5వ కపాల నాడి, 9వ కపాల నాడి, 10వ కపాల నాడి, 12వ కపాల నాడి అన్నాడు. మనం ముందుగా కపాల నాడి అంటే చూద్దాం ఒకసారి. చూడండి, కపాల నాడి. కపాల నాడి అంటే మెదడు. మెదడులో ఉండే నాడులనే కపాల నాడులు అంటారండి. మెదడులో ఉండే నాడులే కపాల నాడులు. ఇవి 12 జతలు. 12 జతల కపాల నాడులు ఉంటాయండి. ఇక్కడ క్రింది దవడ కదలికలు అన్నాడు. కాన్సెప్ట్ చూడండి, క్రింది దవడ కదలిక, క్రింది దవడ కదలికలు చూడండి ఒక్కసారి. ఇక్కడ మన నార్మల్గా కాదు చూడండి, ఇది క్రింది దవడ. క్రింది దవడ, పై దవడను మనం కదపలేమండి, క్రింది దవడను మాత్రమే కదుపుతాం. మనం నోటి ద్వారా ఆహారాన్ని తీసుకొని ఆస్యకుహరంలోనికి తెచ్చుకుంటాం. ఆస్యకుహరంలో దంతాలు ఉంటాయి, మీకు విషయం తెలుసు. ఇది ఆస్యకుహరం. నోటి ద్వారా తీసుకున్న ఆహారం ఆస్యకుహరంకి వస్తుంది. ఆస్యకుహరంలో నార్మల్గా తెలుసుకోవడానికి నార్మల్గా ఇవి దంతాలు కూడా ఉంటాయండి. దంతాలు 4 ఉంటాయి. ఇప్పుడు ఆహారం ఆస్యకుహరంలోకి వచ్చిన తర్వాత దంతాలపైకి నెట్టాలి. క్లియర్ కదండి? మరి దంతాలపైకి నెట్టే క్రమంలో క్రింది దవడ లేదా ఇక్కడ అంతర కండరాలు ఉంటాయండి. అంతర కండరాలు, మన దవడలో అంతర కండరాలు ఉంటాయి, ఉపరితల కండరాలు కూడా ఉంటాయండి. అంతర కండరాలు, ఉపరితల కండరాలు అనేవి 2 రకాలు ఉంటాయి. మరి ఇక్కడ ఉపరితల కండరాలు ఆహారాన్ని దంతాలపైకి నెట్టి కొరకడం, నమలడంలో తోడ్పడతాయి. అంతర కండరాలు ఏం చేస్తాయంటే ఆహారం నమిలేటప్పుడు క్రింది దవడను పైకి, క్రిందకి, ముందుకు, వెనుకకు కదిలేటట్టు చేస్తుంది. ఇలా అంతర కండరాలు లేదా క్రింది దవడ కదలికలు కదలాలంటే మెదడు నుండి బయలుదేరే ఒక నాడి ఆధీనంలో ఉండాలి. ఆ నాడి ఎవరంటే మెదడు నుండి బయలుదేరే 5వ కపాల నాడి. ఈ 5వ కపాల నాడి అయిన ఈ నాడి ఆధీనంలో క్రింది దవడ కదలికలు లేదా అంతర కండరాలు ఉంటాయి. క్లియర్ కదండి? ఒక్కసారి బిట్ అబ్జర్వ్ చేయండి. క్రింది దవడ కదలిక నియంత్రించేది అన్నాడు. ఆప్షన్ 1 ఉందండి, 5వ కపాల నాడి. మనందరికీ 10వ కపాల నాడి పేరు తెలుసును, వేగస్ నాడి. ఈ వేగస్ నాడి ఆధీనంలో హృదయ స్పందన ఉంటుంది. హృదయ స్పందన అనేది ఈ నాడి ఆధీనంలో ఉంటుందండి. అదండి, ఇది మన ఏ లెసన్ నుంచి వచ్చిందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 10th క్లాస్లోని ఈ లెసన్ అనేది, ఇది బిట్ అనేది జీవక్రియల్లో సమన్వయం. జీవక్రియలలో సమన్వయం అనే 10వ తరగతి లెసన్ నుంచి వచ్చింది. ఈ లెసన్ ఎస్జిటి ఆస్పిరెంట్స్ చాలా మంది చదవట్లేదు, అది రాంగ్. 100% చదవాలి. క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రశ్న మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. హృదయములో ఎడమ వైపు ఉన్న కవాటాలు అన్నాడు.
హృదయములో ఎడమవైపు ఉన్న కవాటాలు అట. చూడండి ఒక్కసారి. మిట్రల కవాటం, పుపుసధమని కవాటం. మిట్రల కవాటం, మహాధమని కవాటం. అగ్రద్వయ కవాటం, పుపుసధమని కవాటం. అగ్రత్రయ కవాటం, మహాధమని కవాటం అన్నాడు. మనందరికీ తెలుసును గుండెలో కవాటాలు ఉంటాయండి. కాన్సెప్ట్ చూడండి, గుండెలో కవాటాలు ఉంటాయని తెలుసు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది నార్మల్గా ఊహా చిత్రం అండి. ఇది మానవుని గుండె అనుకోండి. మానవుని గుండెలో ఎడమ కర్ణిక ఇది, ఎడమ జఠరిక ఇది. ఇది కుడి కర్ణిక, ఇది కుడి జఠరిక. 4 గదులు ఉంటాయి. మరి గుండెకు రక్తం ఎక్కడి నుంచి వస్తుందంటే ఊపిరితిత్తుల నుంచి వస్తుందండి. గుండె నుండి రక్తం ఎక్కడికి సరఫరా చేయబడుతుందంటే శరీర భాగాలకు సరఫరా చేయబడుతుందండి. శరీర భాగాలకు సరఫరా చేయబడుతుంది. క్లియర్? చూద్దాం ఒక్కసారి. ఊపిరితిత్తుల నుండి ఎడమ కర్ణికకు రక్తాన్ని తీసుకొచ్చే రక్తనాళం పుపుస సిర. మరి ఎడమ కర్ణికి వచ్చింది రక్తం అంటే ఇక్కడ మంచి రక్తం వస్తుంది. యాక్చువల్గా మనకు అనవసరమైన కానీ ఆక్సిజన్ ఉండే రక్తం వచ్చింది, మంచి రక్తం వచ్చింది ఎడమ కర్ణిక. ఎడమ కర్ణిక నుండి ఎడమ జఠరికి ఇప్పుడు రక్తం రావాలంటే ఎడమ కర్ణిక, ఎడమ జఠరికాంతర విభాజకం ఇది. దీనిపైన ఒక కవాటం ఉంటుందండి. ఆ కవాటం పేరే మిట్రల్ కవాటం. ఈ మిట్రల్ కవాటంకి ఇంకొక పేరు అగ్రద్వయ కవాటం లేదా ద్విపత్ర కవాటం అంటారు. దీని ద్వారా మంచి రక్తం ఎడమ జఠరికి వచ్చింది. ఎడమ జఠరిక నుండి మంచి రక్తాన్ని శరీర భాగాలకు పంపే ధమని ఎవరంటే మహాధమని అండి. శరీర భాగాలకు పంపే ధమని మహాధమని. ఎడమ జఠరిక ఒక గది. దీని నుండి ముందు మహాధమనిలో రక్తం చేరాలి. ఆ మహాధమని శరీర భాగాలకు తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ ఎడమ జఠరిక నుండి మహాధమనికి రక్తం వెళ్ళాలంటే ఇక్కడ 3 అర్ధచంద్రాకార కవాటాలు ఉంటాయి మహాధమని పూర్వ భాగంలో. ఆ కవాటాలు పేర్లే మహాధమని కవాటాలు. చూడండి, మహాధమని కవాటాలు అనేవి మహాధమని పూర్వభాగంలో అమరి ఉండి ఎడమ జఠరిక నుండి మంచి రక్తాన్ని మహాధమనిలోకి పంపిస్తాయి. మహాధమని శరీర భాగాలకి రక్తకేశ నాళికల ద్వారా పంపిస్తాం. ఈ శరీర భాగాలకు వచ్చిన మంచి రక్తం అనేది శ్వాసక్రియ ద్వారా చెడు రక్తంగా మారి మరలా కుడి కర్ణికకు చేరుతుందండి. ఆ కుడి కర్ణికకు చేర్చేవి ఎవరంటే ఇక్కడ పూర్వ పరమహాశిరలు. పూర్వ మరియు పరమహాశిరలు అనేవి కుడి కర్ణిక చెడు రక్తాన్ని పంపిస్తాయి. కుడి కర్ణిక నుండి చెడు రక్తం కుడి జఠరిక రావాలంటే కుడి కర్ణిక, కుడి జఠరికాంతర విభాజకం పైన ఒక కవాటం ఉంటుంది. ఆ కవాటం పేరే అగ్రత్రయ లేదా త్రిపత్ర కవాటం. త్రిపత్ర కవాటం. అక్కడ నుంచి చెడు రక్తం కుడి జఠరికి వచ్చింది. కుడి జఠరికి నుండి చెడు రక్తం ఊపిరితిత్తులకు వెళ్తుందండి. ఊపిరితిత్తులకు వెళ్ళిన చెడు రక్తంలో ఉండే CO2 బయటకు నిశ్వాసం ద్వారా వెళ్ళిపోతుంది. ఇది మామూలు కాన్సెప్ట్. ఇక్కడ చూడండి, ఎడమ జఠరిక నుండి ముందు మహాధమనిలోకి వచ్చింది రక్తం మహాధమని కవాటాల ద్వారా. మరి ఇక్కడ చూడండి, కుడి జఠరిక నుండి చెడు రక్తం పుపుస ధమనిలోకి వెళ్ళాలంటే ఇక్కడ కూడా ఒక 3 అర్ధచంద్రాకార కవాటాలుంటాయి. వాటి పేరే పుపుస ధమని కవాటాలు. క్లియర్? అంటే ఇక్కడ మొత్తం అగ్రద్వయ కవాటం, అగ్రత్రయ కవాటం, మహాధమని కవాటాలు, పుపుస కవాటాలని 4 రకాల కవాటాలు మన గుండెలో ఉన్నాయి FGT సిలబస్ ప్రకారం. క్లియర్? మనం ఇప్పుడు బిట్టు ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. హృదయములో ఎడమ వైపు ఉన్న కవాటాలు అన్నాడు. ఎడమ వైపు అన్నాడు. హృదయములో ఎడమ వైపు ఉన్న కవాటాలు అన్నాడు. చూడండి, ఎప్పుడు కూడా బోర్డు డైరెక్షన్ ఉందంటే ఇది ఎడమ, ఇది కుడి అండి. గుర్తుపెట్టుకోండి, బోర్డు డైరెక్షన్ ఇది ఎడమ, ఇది కుడి. ఎడమ వైపు అంటే ఇటువైపు అండి. అంటే ఇటువైపు ఉండే కవాటాలు అడిగాడు. చూడండి ఒక్కసారి, ఎడమ వైపు ఉండే కవాటాలు అనేవి అడగడం జరిగిందండి. చూద్దాం ఎడమ వైపు ఉండే కవాటాలు ఏంటో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇదండి ఎడమ వైపు. ఇది ఒకటి మిట్రల్ కవాటం ఉంది. ఎడమ వైపు ఎవరున్నారండి? మిట్రల్ కవాటం. ఇంకోటి ఎవరండి? మహాధమని కవాటాలు ఉన్నాయి ఎడమవైపు. కుడివైపు
అగ్రత్రయ కవాటం, పుపుసధమని కవాటాలు ఉన్నాయి. ఇక్కడ మనం ఆప్షన్లో చూసుకుంటే మిట్రల కవాటం, మహాధమని కవాటం ఎక్కడ ఉందో చూద్దాం. మిట్రల కవాటం ఇంకొక పేరు అగ్రద్వయాన్ని. చూడండి ఒకసారి, మిట్రల కవాటం పుపుసధమని కవాటం అన్నాడు, రాంగ్. మిట్రల కవాటం, మహాధమని కవాటం ఎక్కడ ఉన్న ఆన్సర్ అండి, సెకండ్ ఆప్షన్ రైట్. అగ్రద్వయ పుపుస, అగ్రద్వయ మహం కాదు, ఇది సెకండ్ ఆప్షన్ రైట్ అండి. క్లియర్? వెరీ వెరీ ఎక్సలెంట్ బిట్లు ఇచ్చాడు. ఇది 10th క్లాస్లో ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ అనే లెసన్ నుంచి వచ్చింది బిట్టు. ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థ అనే లెసన్ నుంచి ఈ బిట్ ఇవ్వడం జరిగింది. క్లియర్? ఎంత అద్భుతమైన బిట్లు ఇస్తాడో చూడండి. 10th క్లాస్ ప్రతి లెసన్ చదవాలి ఎస్జిటి ఆస్పిరెంట్స్. ఓకే, నెక్స్ట్ బిట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ బిట్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ బిట్ చూడండి, ఆకలి కోరికలకు కారణం. ఎక్సలెంట్ బిట్. ఆకలి కోరికలకు కారణం ఆప్షన్ చూడండి, గ్రీలిన్ 7వ కపాల నాడి మెడుల్ అబ్లాంగేట్, సెక్రెటిన్ 9వ కపాల నాడి డయాన్సెఫలం, గ్రీలిన్ 10వ కపాల నాడి డయాన్సెఫలం, లెప్టిన్ 12వ కపాల నాడి మెడుల్ అబ్లాంగేట. గొప్ప బిట్ ఇచ్చాడు చూడండి. చూద్దాం ముందు ఆకలి అంటే మనం ముందు చూద్దామండి. ఆకలి అంటే చూద్దాం. ఆకలి అంటే రక్తములో గ్లూకోజ్ తగ్గడం అండి. రక్తములో గ్లూకోజ్ తగ్గుట, దీన్నే ఆకలి అంటారండి. రక్తంలో గ్లూకోజ్ ఎందుకు తగ్గుతుంది అనేది క్వశ్చన్. కాన్సెప్ట్ చూడండి. మనందరం కూడా ప్రతిరోజు ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థం పిండి పదార్థం అండి. ఎక్కువగా తీసుకునే ఆహారం పిండి పదార్థం. మనము తీసుకునే ఆ పిండి పదార్థం పేరే స్టార్చ్. స్టార్చ్ తీసుకున్న తర్వాత మనలో జీర్ణక్రియ జరిగి ఆ స్టార్చ్ చివరగా గ్లూకోజులుగా మారుతుంది. మానవుల్లో జీర్ణక్రియ ఎక్కడ పూర్తవుతుందండి? చిన్న ప్రేగులో పూర్తవుతుంది. చిన్న ప్రేగులో జీర్ణక్రియ పూర్తయిన తర్వాత ఈ గ్లూకోజులు కణముకు చేరుతాయండి. ఈ గ్లూకోజులను కణముకి చేర్చే వాహకం ఎవరంటే రక్తం. కణముకు చేరిన గ్లూకోజ్ చూడండి ఒకసారి, కణానికి చేరిన గ్లూకోజ్ ఆక్సీకరణము చెంది అంటే ఆక్సిజన్తో కలిసి మనకి 6 కార్బన్ డైఆక్సైడ్లను, 6 నీటి అణువులను ఇంకెవరినిస్తుందండి? శక్తినిస్తుంది. ఈ క్రియ శ్వాసక్రియ అంటే కణములో జరిగింది కాబట్టి దీన్ని కణ శ్వాసక్రియ అన్నాం. అంటే శక్తిని ఇవ్వడానికి గ్లూకోజ్ వినియోగించబడుతుంది మన బాడీలో. మనం తీసుకునే స్టార్చ్ గ్లూకోజ్గా మారింది. క్లియర్ కదండి? మరి మనము ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్, ప్రతి సెకండ్, ప్రతి సందర్భంలో కూడా శ్వాస జరుగుతూ ఉండాలి. అంటే నిత్యము గ్లూకోజ్ కావాలి. మనం గ్లూకోజ్ అనేది డైలీ అంటే నిత్యము తీసుకోము. స్టార్చ్ రోజుకు 3 సార్లు తింటాం, అది గ్లూకోజ్గా మారింది. అంటే మన బాడీలో జీర్ణక్రియ ఫలితంగా ఏర్పడిన గ్లూకోజ్ నిల్వ ఉండాలి. ఆ గ్లూకోజులు మన బాడీలో ఏ రూపంలో నిల్వ ఉంటాయంటే గ్లైకోజన్ రూపంలో నిల్వ ఉంటాయి. గ్లైకోజన్ రూపంలో ఎక్కడ మనం నిల్వ చేసుకుంటామండి? గ్లైకోజన్ను కాలేయము, కండరాల్లో నిల్వ చేస్తాం. చూడండి ఒకసారి, మనము తీసుకునే పిండి పదార్థం స్టార్చ్, అది గ్లూకోజ్గా మారి కణాలకి వెళ్ళి శక్తి ఇచ్చింది. మిగిలిపోయిన గ్లూకోజులు గ్లైకోజన్గా మారి మన కాలేయము, కండరాల్లో నిల్వబడతాయి. ఈ విధముగా గ్లూకోజ్ను గ్లైకోజన్గా మార్చే హార్మోన్ ఎవరంటే ఇన్సులిన్. మీకు చూడండి, ఒకే బిట్లో చాలా బిట్లు చెప్తున్నాను. ఈ ఇన్సులిన్ మిశ్రమ గ్రంథి అయిన క్లామ్ అనేది ఉత్పత్తి చేస్తుంది. గ్లైకోజన్ వల్ల కండరాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఒక నిమిషానికి శ్వాసక్రియ 15 నుంచి 18 సార్లు అనుకోండి. ఒక నిమిషం అయిన తర్వాత మళ్ళీ గ్లూకోజ్లు కావాలి మనకి. గ్లూకోజ్ మన బాడీలో ఎక్కడ ఉన్నాయి? కాలేయంలో ఉన్నాయి. ఏ రూపంలో ఉన్నాయి? గ్లైకోజన్ రూపంలో ఉన్నాయి. ఆ గ్లైకోజన్ మళ్ళీ గ్లూకోజ్గా మార్చాలంటే ఈ గ్లైకోజన్ను గ్లూకోజ్గా మార్చే ఇంకొక హార్మోన్ మనలో ఉందండి. దాని పేరే గ్లూకాగాన్. ఈ గ్లూకాగాన్ ఉత్పత్తి చేసేది కూడా క్లామ్. అలా గ్లైకోజన్ గ్లూకోజ్గా మారి మనలో గ్లూకోజ్ అనేది ఖర్చు అవుతుంది. మరి మార్నింగ్ నువ్వు తినే స్టార్చ్ గ్లూకోజ్గా మారి శ్వాసక్రియ జరిగి గ్లైకోజన్గా మారి మళ్ళీ గ్లూకోజ్ ఎలా అవుతున్నప్పుడు
ఒక తర్వాత 12:30 అయ్యింది అనుకోండి. 12:30 అయినప్పటికీ మనలో మరి గ్లైకోజన్లు కూడా ఖర్చు అయిపోయినాయి. మరి లేవు. అంటే ఏంటంటే గ్లూకోజులు లేవు. యాక్చువల్‌గా కండరాల నుంచి కణానికి, చిన్నప్పటి నుంచి కణానికి గ్లూకోజ్‌ని తీసుకొచ్చేది రక్తమే. ఎప్పుడైతే గ్లైకోజన్లు పూర్తిగా ఖర్చు అయిపోయినాయో మా రక్తంలో గ్లూకోజ్ ఉండదు. గ్లూకోజ్ ఉండదనే మెసేజ్ మన బ్రెయిన్‌కి ముందు వెళ్ళాలి. బ్రెయిన్‌లో ఏ భాగానికి వెళ్ళాలంటే డయాన్సెఫలాన్ లేదా ద్వారకోర్ధం ఉంటుంది మనలో. మన మెదడులో డయాన్సెఫలాన్ లేదా ద్వారకోర్ధం అనే భాగం ముందు మెదడులో ఉంటుందండి. అట్లా చూడండి, మన మెదడులోని ముందు మెదడులో ఒక భాగం ద్వారకోర్ధం. ఇక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆకలి కోరికలు. అలాగే వెళ్ళాలంటే ఆకలి కోరికలను తీసుకెళ్లేది ఎవరంటే ఒక హార్మోన్ అండి. హార్మోన్ పేరు ఏంటంటే గ్రీలిన్. అదే ఆకలి కోరికలను గ్రీన్ హార్మోన్తో పాటు ఒక కపాల నాడి కూడా తీసుకెళ్తుంది. అదే 10వ కపాల నాడి. చూడండి ఎంత అద్భుతమైన బిట్టు. అంటే 10వ కపాల నాడి ఉండాలి, గ్రీన్ అనే హార్మోన్ ఉండాలి, డయాన్సెఫల్, ఈ మూడు కూడా ఆకలి కోరికలకు కారణం. రక్తములో గ్లూకోజ్ లేకపోవడమే ఆకలి. క్లియర్? చూడండి ఒక్కసారి. ఆకలి కోరికలకు కారణం ఒకటోది గ్రీలిన్ అన్నాడు, ఇది పూర్ ఓకే. 7వ కపాలనాడు అన్నాడు కాబట్టి తప్పు ఇది. నెక్స్ట్ సెక్రిటిన్ అన్నాడు, 9వ కపాలనాడు, ఇది తప్పు. గ్రీలిన్, 10వ కపాలనాడి, డయాన్సెఫలాన్, థర్డ్ ఆప్షన్ రైట్. లెప్టిన్ 12వ కపాలనాడి, మెడుల్లా అబ్లాంగేట్ అన్నాడు. మెడుల్లా అబ్లాంగేట్కి ఇంకొక పేరు మధ్యాముఖం అండి. ఇది అనియంత్రిత చర్యలను తన ఆధీనంలో ఉంచుతుంది. లెప్టిన్ అనే హార్మోన్ ఆకలి కోరికలు నిలిపివేసేది. అంటే ఆకలిని అణచవేసే హార్మోన్ లెప్టిన్. ఆకలికి కారణమైన హార్మోన్ గ్రీలిన్. సెక్రిటిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే క్లోమరసం, పైత్రసం, ఆంత్రసం స్రవించేటట్లు ప్రేరేపిస్తుంది. క్లియర్? ఇది ఏ లెసన్ నుండి వచ్చిందంటే ఇది కూడా సేమ్ చాలా ఇంపార్టెంట్ అండి. జీవక్రియల్లో సమన్వయం, 10th క్లాస్. జీవక్రియలలో సమన్వయం. చాలా మంది ఈ లెసన్ చదవట్లేదండి. జీవక్రియల్లో సమన్వయం అంటే 10th క్లాస్ లెసన్ నుంచి ఈ బిట్ రావడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ ప్రశ్న ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పీయూష గ్రంథి శరీరంలో అన్ని అంతఃస్రావి గ్రంథులు నియంత్రిస్తుంది. ఒక బిట్ వచ్చింది. అన్ని అంతఃస్రావి గ్రంథులు నియంత్రించే గ్రంథి పీయూష గ్రంథి, అది ఒక అంతఃస్రావి గ్రంథి. అయితే పీయూష గ్రంథిని నియంత్రించే భాగం అన్నాడు. రాజుకే రాజు. ఇక్కడ అంతఃస్రావి గ్రంథి అంటే మీకు తెలియాలండి, మన శరీరంలో హార్మోన్స్ ఉత్పత్తి చేసే గ్రంథులు అంతఃస్రావి గ్రంథులు. వీటికి నాళాలు ఉండవు కాబట్టి వీటికి ఏమన్నారంటే వినాళ గ్రంథులు. వీటికే ఇంకొక పేరు నాళరహిత గ్రంథులు అన్నారండి. వినాళ గ్రంథులు లేదా నాళరహిత గ్రంథులు అన్నారు. వీటి నుండి వచ్చే రసాయన పదార్థాలు హార్మోన్స్ అని స్టార్లింగ్ అంటాడు. మరి ఇటువంటి అంతఃస్రావి గ్రంథులు ఏదైనా కొన్ని వార్తలను రెగ్యులేట్ చేస్తే, సమన్వయపరుస్తే, ఉత్తేజపరుస్తాయి. అటువంటి అన్ని అంతఃస్రావి గ్రంథులు పీయూష గ్రంథి ఆధీనంలో ఉంటాయి కాబట్టి పీయూష గ్రంథిని యాక్చువల్గా మాస్టర్ గ్లాండ్ అంటారండి. ప్రధానమైన గ్రంథి అంటారు. ఆ పీయూష గ్రంథి ప్రధానమైన గ్రంథి మన మెదడులోని ద్వారకోర్ధము క్రింద హైపోథాలమస్ ఉంటుందండి. హైపోథాలమస్ అనే భాగం ఉంటుంది మెదడులో. హైపోథాలమస్ కంట్రోల్లో పీయూష గ్రంథి ఉంటుంది. చూడండి ఒకసారి నార్మల్గా ఇది టోటల్గా బ్రెయిన్ అనుకోండి. నార్మల్గా బ్రెయిన్ అనుకుంటే వినాలండి, ఈ ద్వారకోర్ధం కింద ఇక్కడ హైపోథాలమస్ ఉంటుంది. ఆ హైపోథాలమస్ కంట్రోల్ ఉంటుంది పీయూష గ్రంథి. ఆప్షన్ చూడండి. హైపోథాలమస్, కార్పస్ కల్లోజం, అనుమస్తిష్కం, మధ్యాముఖం అన్నాడు. ఆన్సర్ హైపోథాలమస్. క్లియర్? కార్పస్ కల్లోజం అంటే అర్థం మెదడులో యాక్చువల్గా 2 మస్తిష్కార్ధ గోళాలు ఉంటాయి. ఆ రెండింటిని వేరు చేసేదే కార్పస్ కల్లోజం. అనుమస్తిష్కం, మధ్యాముఖం వెనుక మెదడులో భాగాలండి. ఒకసారి చూడండి, వెనుక మెదడులో భాగాలు ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది అనుమస్తిష్కం, ఈ కింద ఈ భాగం ఉంటుంది మధ్యాముఖం. ఇది అనుమస్తిష్కము, మధ్యాముఖం. అనుమస్తిష్కం ఆధీనంలో శరీర సమతాస్థితి ఉంటుందండి. శరీర సమతాస్థితి అంటే నార్మల్ నా బాడీ ఈక్విలిబ్రియం, నడ్డం
సరళరేఖ మార్గంలో సైకిల్ తొక్కడం ఇవన్నీ కూడా ఆదిలో ఉంటాయి. ఆల్కహాల్ సేవించే వారిలో అనుమస్తిష్కం పనిచేయదు. మధ్యాముఖం చూడండి, మిడిల్ అబ్లాంగేటా అనియంత్రిత చర్యలు ఉంటాయండి. అనియంత్రిత చర్యలు అంటే హృదయ స్పందన, నాడీ స్పందన, రక్తపీడనం, దగ్గడం, తుమ్మడం, మింగడం, లాలాజలం స్రవించడం, ఇటువంటి అనియంత్రిత చర్యలన్నీ కూడా మధ్యాముఖ మాధ్యమంలో ఉంటాయి. క్లియర్? ఈ ప్రశ్నకి ఆన్సర్ హైపోథాలమస్. నెక్స్ట్ ప్రశ్న చూడండి ఒక్కసారి. అన్ని అద్భుతమైన ప్రశ్నలు ఉన్నాయండి ఇక్కడ. ఓకే, ఇంతకుముందు వచ్చే ప్రశ్న చూడండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ లెసన్ నుంచి వచ్చిందంటే నియంత్రణ సమన్వయ వ్యవస్థ 10th క్లాస్ లెసన్ అండి. నియంత్రణ సమన్వయ వ్యవస్థ, నియంత్రణ సమన్వయ వ్యవస్థ 10th క్లాస్ లెసన్. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. మానవ శుక్రకణం చెల్లించడానికి కావలసిన శక్తినిచ్చే కణాంగం శుక్రకణంలో ఈ భాగంలో ఉంది. తల, మెడ, తోక, మధ్య భాగం. చూద్దామండి ఒక్కసారి. ముందు మనం కణాంగం అంటే ఏంటో చూద్దామండి. కణాంగం అంటే ఏదైనా ఒక కణములో కేంద్రకం ఉంటుంది. కేంద్రకం చుట్టూ ఉండే ద్రవ పదార్థమే కణద్రవ్యం. ఈ కణద్రవ్యంలో చిన్న చిన్న రేణువులు ఉంటాయి, అవే కణాంగాలు. కణద్రవ్యంలో ఉండేవే కణాంగాలు. ఇప్పుడు ఏ కణం కోసం మాట్లాడుతూ? శుక్రకణం. శుక్రకణంలో శక్తినిచ్చే కణాంగం ఉందట. మనకందరూ తెలుసును, శక్తినిచ్చే కణాంగం పేరే మైటోకాండ్రియా. అందుకే మైటోకాండ్రియాను పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, కణశక్తి భాండాగారాలు అంటారు. ఒకసారి మనం ఇక్కడ శుక్రకణం కోసం అబ్జర్వ్ చేద్దామండి. నార్మల్గా శుక్రకణం చూడండి ఒకసారి. శుక్రకణం అండి. శుక్రకణంలో ఈ భాగం తల, ఈ భాగం మెడ, ఈ భాగం మధ్య భాగం, ఈ భాగం తోక. చూడండి ఒకసారి నార్మల్గా. శుక్రకణంలో తల భాగం ఉంది. తల భాగంలో కేంద్రకం ఉంది. కేంద్రకం ముందు ఏక్రోజోమ్ అనే ఒక టోపీ వంటి నిర్మాణం ఉంటుంది. ఈ టోపీ వంటి నిర్మాణం ఫలదీకరణలో తోడ్పడుతుంది. ఫలదీకరణ శుక్రకణ మండలం కలవడానికి తోడ్పడుతుంది. మెడ మధ్య భాగం తలను కలుపుతుంది. ఈ మధ్య భాగంలో మైటోకాండ్రియా అనే కణాంగం ఉంటుందండి. మధ్య భాగంలో మైటోకాండ్రియా అనే కణాంగం ఉండి చలనానికి కావలసిన శక్తినిస్తుంది. తోక సహాయంతో శుక్ర కణాలు అనేవి చలనం జరుగుతాయి. మన బిట్టు చూడండి, ఆల్రెడీ మానవ శుక్రకణం చెల్లించడానికి కావలసిన శక్తినిచ్చే కణాంగం ఏ భాగంలో ఉందన్నాడు. ఆన్సర్ మధ్య భాగం. తల కాదు, మెడ కాదు, తోక కాదు. ఏ భాగం అండి? మధ్య భాగం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇది ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ అనే లెసన్ నుంచి రావడం జరిగిందండి. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ. ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థనే 10th క్లాస్ లెసన్ అండి. ఇది ఉన్న చూడండి ఎంత అద్భుతమైన బిట్లు ఇస్తున్నాడో చూడండి. నెక్స్ట్ బిట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నెక్స్ట్ బిట్ చూడండి. మెండల్, ఇది ఎక్సలెంట్ బిట్ అండి. ఇది యాక్చువల్గా ఎవరు ఊహించరు. మెండల్ బఠానీ మొక్కలో ఎన్నుకున్న బహిర్గత అంతర్గత లక్షణాల సరైన వరుస క్రమం అన్నాడు. చూడండి, మెండల్ బఠానీ మొక్కలు ఎన్నుకున్న బహిర్గత అంతర్గత లక్షణాల వరుస క్రమం అన్నాడు. పుష్పం రంగు తెలుపు వంగపండు అన్నాడు. కాయ రంగు పసుపు ఆకుపచ్చ, కాయ ఆకారం చదును ముడుతులు, విత్తనం రంగు ఆకుపచ్చ పసుపు అన్నాడు. చూడండి అద్భుతమైన బిట్టు. మెండల్ తెలుసు మీకు, అనువంశికత వైవిధ్యం అని చెప్పాడు. అది జన్యు శాస్త్రం. మెండల్ ఏ మొక్కపై ప్రయోగాలు జరిపాడంటే బఠానీ మొక్కపై ప్రయోగాలు జరిపాడు. తోట బఠానీ మొక్క, పైజం సెటైల్ బఠానీ మొక్కపై ప్రయోగాలు జరుపుతూ మెండల్ ఏం చేశాడంటే 7 జతల వ్యతిరేక లక్షణాలను ఆ మొక్కలు ఎన్నుకున్నాడు.
7 జతల వ్యతిరేక లక్షణాలు ఎన్నుకున్నాడు. కొన్ని బహిర్గత లక్షణాలు, కొన్ని అంతర్గత లక్షణాలు. ఆ మెండల్ ఎన్నుకున్న 7 జతల వ్యతిరేక లక్షణాల్లో చూడండి ఒక్కసారి ఇక్కడ జాబితా చూద్దాం ఒకసారి. లక్షణం, బహిర్గత లక్షణం, అంతర్గత లక్షణం చూద్దాం. మెండల్ ఎన్నుకున్న లక్షణాలు జాబితా చూద్దాం ఒక్కసారి. అబ్జర్వ్ చేయండి, కొంచెం ఇంపార్టెంట్ అంటే ఇది చూడండి ఒకసారి. ఫస్ట్ లక్షణం చూద్దాం. కాండం ఎత్తు అండి. బహిర్గత లక్షణం పొడవు, అంతర్గత లక్షణం పొట్టి. మెండల్ ఎన్నుకున్న లక్షణాలండి ఇవి యాక్చువల్గా పొట్టి. నెక్స్ట్ రెండో లక్షణం చూడండి, పుష్పాల రంగు ఎన్నుకున్నాడండి మెండల్. పుష్పాల రంగు. బహిర్గత లక్షణం లేత నీలం లేదా వంగపండు. వంగ అని రాసుకోండి, తెలుపు. చూడండి ఎంత అద్భుతమో. మూడో క్యారెక్టర్ చూడండి, పుష్పాల స్థానం. పుష్పాల స్థానం. గ్రీవస్తం. గ్రీవస్తం. ఇటువైపు శిఖరస్తం. గ్రీవస్తం అంటే అర్థం, ఇది కాండం, ఇది కొమ్మ. ఈ పార్ట్ ఉంటే గ్రీవస్తం, ఇలా కాకుండా ఈ చివరి ఉంటే శిఖరస్తం. క్లియర్ కదండి. నెక్స్ట్ నాలుగో క్యారెక్టర్ చూడండి, కాయ లేదా ఫలం. మీ ఇష్టం. కాయ యొక్క ఆకారం. చదును లేదా ముడుతాలు లేదా నొక్కులు, ఏదైనా రైట్ అండి. కాయ లేదా పండు యొక్క రంగు. ఆకుపచ్చ బహిర్గత లక్షణం, పసుపు అంతర్గత లక్షణం అండి. మెండల్ ఎన్నుకున్న లిస్ట్ ఇది. నెక్స్ట్ ఆరో క్యారెక్టర్ గింజ లేదా విత్తనం. విత్తనం యొక్క ఆకారం అండి. గుండ్రని. వ్యతిరేక లక్షణం ముడుతలు. ముడుతలు చూడండి, లాస్ట్ 7th పెయిర్. 7వ వ్యతిరేక లక్షణం విత్తనం లేదా గింజ యొక్క రంగు. పసుపు. మంచి బిట్ అండి ఇది యాక్చువల్గా. ఆకుపచ్చ. ఇదండి మొత్తం లిస్ట్ అండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. పొడవు బఠానీ మొక్కను తీసుకొని పొట్టి బఠానీ మొక్కను తీసుకొని సంకర్ణం చేస్తే మెండలకి వచ్చే మొక్క పొడవుకు వచ్చింది కాబట్టి బహిర్గతం. ఇలాగ సేమ్ చదును విత్తనం. చదునుగా ఉండే కాయ, ఉడుతులు పడి కాయ గల మొక్కల మీద సంపర్కం జరిపితే వచ్చే మొక్క చదునుగా ఉంది. క్లియర్ కదండి. అంటే ఇటుపక్కవన్నీ బహిర్గత లక్షణాలు వచ్చి ఇటువంటి అంతర్గత లక్షణాలు వచ్చాయి. మెండల్ మొత్తం 7 జతల వ్యతిరేక లక్షణాలు ఎన్నుకున్నాడు. మనకి ప్రశ్నలు ఏమి ఇచ్చాడు చూద్దాం ఒక్కసారి మనం. మెండల్ బఠానీ మొక్క ఎన్నుకున్న బహిర్గత అంతర్గత లక్షణాల సరైన వరుస క్రమం అన్నాడు. పుష్పము రంగు తెలుపు వంగపండు అన్నాడు, రైటే గాని వాడు ఫస్ట్ బహిర్గత అన్నాడు. ఇక్కడ తెలుపు అనేది అంతర్గత లక్షణం, ఇది బహిర్గతం కాబట్టి ఇది రాంగ్. కాయ రంగు అన్నాడండి, కాయ రంగు పసుపు ఆకుపచ్చ అన్నాడు, రాంగ్. పసుపు అనేది కాయల అంతర్గతం, ఆకుపచ్చ బహిర్గతం, ఇది రాంగ్. కాయ ఆకారం అన్నాడు చూడండి, బహిర్గతం చదును, అంతర్గతం ముడుతలు, రైట్. ఇదండి కాయ యొక్క ఆకారం చదును ముడుతలు కాబట్టి ఆప్షన్ 3 రైట్. విత్తనం రంగు చూద్దామండి. ఆకుపచ్చ పసుపు అన్నాడు చూడండి ప్రశ్నలో. బహిర్గత అంతర్గత లక్షణ వరుసగా అన్నాడు కాబట్టి రివర్స్ లో రావాలి. ఇలా రివర్స్ లో, ఇది కూడా ఇలా రివర్స్ లో ఉండాలి. వాడు రివర్స్ ఇచ్చాడు బిట్ అక్కడ. అంత అద్భుతమైన బిట్. చిన్న కన్ఫ్యూజ్. ఇవన్నీ అంతర్గత ముందు ఇచ్చాడు. ఇది అంతర్గత అంతర్గత అంతర్గత, ఇది ఒక్కటే బహిర్గత అంతర్గత లక్షణాలు ఇచ్చాడు. చాలా అద్భుతమైన బిట్. ఈ బిట్ అనేది అనువంశికత, తరతరాల్లో వైవిధ్యం అనే పాఠ్యాంశం నుండి రావడం జరిగింది. అనువంశికత అనే పాఠ్యాంశం నుంచి ఆ బిట్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. నెక్స్ట్ బిట్ చూడండి ఒక్కసారి. నెక్స్ట్ బిట్ ఓకే చూడండి ఒకసారి. నెక్స్ట్ బిట్ సెక్రెటిన్ కొలసిస్టోకైనిన్ ఈ గ్రంథులను ఉత్తేజపరుస్తాయి అన్నాడు. ఎక్స్ట్రాడనరీ బిట్ అండి. లాలాజల గ్రంథులు, కాలేయం, ఆంత్రగ్రంథులు. లాలాజల గ్రంథులు కాలేయం క్లామం, ఆంత్రగ్రంథులు కాలేయం క్లామం, ఆంత్రగ్రంథులు జఠరగ్రంథులు క్లామం అన్నాడు. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా జీర్ణ గ్రంథులు అండి. ఇవన్నీ ఉన్నాయి. విశ్రమ గద్య కూడా ఉంది. ఇవన్నీ కూడా జీర్ణ గ్రంథులు.
కరెక్ట్గా చూడండి. జీర్ణ గ్రంథులు. జీర్ణ గ్రంథుల నుంచి ఎవరు వస్తారంటే జీర్ణ రసాలు వస్తాయి. మనలో ప్రధానంగా ఒక 5 రకాల జీర్ణ గ్రంథులు ఉన్నాయండి. ఒకటి లాలాజల గ్రంథులు. లాలాజల గ్రంథుల నుంచి వచ్చే జీర్ణరసం లాలాజలం. నెక్స్ట్ది జఠర గ్రంథులు. జఠర గ్రంథుల నుంచి వచ్చే జీర్ణ రసం జఠర రసం. నెక్స్ట్ది కాలేయం. కాలేయం నుంచి వచ్చే రసం కాలేయ రసం కాదండి, పైత్య రసం. నెక్స్ట్ క్లోమం, మిశ్రమ గ్రంథిది. క్లోమం నుంచి వచ్చే రసం క్లోమ రసం. నెక్స్ట్ చిట్ట చివరది ఆంత్ర గ్రంథులు. ఆంత్ర గ్రంథుల నుంచి వచ్చే రసం ఆంత్రరసం. ఇవి గ్రంథులు రసాలు. క్లియర్ కదా? ఇట్లా ఎంజైమ్లు ఉంటే అవన్నీ తెలిసింది. అయితే ప్రస్తుతానికి మీలో లాలాజలం ఉత్పత్తి అవుతుందో అవ్వట్లేదా? ఉత్పత్తి అవుతుంది. ఎవరు ప్రేరేపించే అవసరం లేదు. జఠర గ్రంథం నుంచి వచ్చే రసం ఎవరండి? జఠర రసం. ఈ జఠర రసాన్ని ప్రేరేపించాలంటే ఒక హార్మోన్ ఉండాలండి. హార్మోన్ పేరే గ్యాస్ట్రిన్. కాలేయము, క్లోమము, ఆంత్రగ్రంథులు ఈ మూడింటిని ప్రేరేపించి ఈ 3 రకాల రసాలను ఉత్పత్తి చేసే హార్మోన్లు రెండండి. ఒకటి సెక్రెటిన్, సెకండ్ వన్ కొలసిస్టోకైనిన్. సెక్రెటిన్, కొలసిస్టోకైనిన్. క్లియర్ కదండి? నార్మల్గా మీకు అర్థం కాదు, నార్మల్గా చెప్తున్నా చూడండి ఒక్కసారి. అర్థం కావడానికి అండి ఓన్లీ ఇది జస్ట్ ఐడియా కోసం. ఇవి జఠర గ్రంథులు. జఠర గ్రంథం నుంచి వచ్చే రసం జఠర రసం. ఇదండి, ఇది కాలేయం, ఇది క్లోమం. ఈ లోపల ఉంటాయి చిన్న పేగ లోపల ఆంత్రగ్రంథులు. కాలేయము, క్లోమం, ఆంత్ర ఈ మూడింటిని ఉత్తేజపరిచి పైత్యరసం, క్లోమరసం, ఆంతరసం స్రవించేటట్లు చేసేవి సెక్రెటిన్, కొలసిస్టోకైనిన్. బిట్టి చూద్దామండి ఒక్కసారి. సెక్రెటిన్, కొలసిస్టోకైనిన్ ఈ గ్రంథులు ఉత్తేజపరుస్తాయి అన్నాడు. లాలాజల గ్రంథులు కాలేయం, ఆంత్రం అన్నాడు కాదు. లాలాజల గ్రంథులు కాలేయం, క్లోమం అన్నాడు కాదు. ఆంత్ర గ్రంథులు కాలేయం, క్లోమం అన్నాడు రైట్. ఆంత్ర గ్రంథులు జఠర గ్రంథులు, క్లోమం కాదు. జఠర గ్రంథుల్ని ఉత్తేజపరిచేది గ్యాస్ట్రిన్. తెలిసిందే గ్యాస్ట్రిన్. ఆంత్ర గ్రంథుల నుంచి ఆంతరరసం, కాలేయం నుంచి పైత్యరసం, క్లోమం నుంచి క్లోమరసం వచ్చేటట్లు ప్రేరేపించేవి సెక్రెటిన్, కొలసిస్టోకైనిన్. కాబట్టి రైట్ ఆన్సర్ థర్డ్ వన్. చూడండి, ఈ ప్రశ్న కూడా జీవక్రియల్లో సమన్వయం అనే పాఠ్యాంశం నుంచి వచ్చింది. చూడండి, వీడియో చూస్తున్న వాళ్ళకి డౌట్ రావచ్చు, ఇది ఒక పేపర్లో కావు. లాస్ట్ 2018లో జరిగిన టెట్టకమ్ టిఆర్టీ ఎస్జిటి టోటల్ పేపర్లో బయాలజీ ప్రశ్నలు మనం విశ్లేషణ చేస్తున్నాం. క్లియర్? చూడండి ఒక్కసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, క్లోమం స్రవించే ఎంజైములు అన్నాడు. క్లోమం స్రవించే ఎంజైములు చూడండి ఒక్కసారి. క్లోమం అనేది మిశ్రమ గ్రంథి, హార్మోన్లు వస్తాయి, ఎంజైమ్లు వస్తాయి. ఇక్కడ బిట్టి అరటికి ఇచ్చాడు, చూద్దాం. క్లోమం కరెక్ట్ వినండి. ఓన్లీ ప్రశ్న కోసం రఫ్ డయాగ్రామ్ అండి. ఇదండి క్లోమం. క్లోమం మనం సంక్లిష్టాహారం తీసుకుంటాం. ఆస్యకుహరంలో కొంచెం సగం జీర్ణం అవుతుంది. ఆస్యకుహరంలో సగం జీర్ణమైన ఆహారాన్ని బోలస్ అంటాం. ఆ బోలస్ నెక్స్ట్ గ్రసని ఆహార వాహిక చేరి జీర్ణాశయంకి వస్తుంది. జీర్ణాశయంలో మళ్ళీ సగం జీర్ణమవుతున్న ఆహారం దాన్ని ఖైం అంటారు. ఖైం అక్కడ నుంచి చిన్న ప్రేగు వస్తుందండి. చిన్న ప్రేగులో మొదటి భాగం ఆంత్రమూలం. ఈ ఆంత్రమూలానికి ఖైం చేరగానే క్లోమం నుంచి క్లోమరసం ఆంత్రమూలంలో ఖైమికి చేరుతుంది. క్లోమరసం చేరుతుంది. ఈ క్లోమం నుంచి వచ్చే క్లోమరసములో వినాలండి, క్లోమం నుంచి వచ్చే క్లోమరసములో ఉండే ఎంజైములు చూడండి. ట్రిప్సిన్, అదేవిధంగా ఎమైలేజ్, అదేవిధంగా లైపేజ్ అని 3 ఎంజైములు ఖైముకు చేరి చిన్న ప్రేగు చివరి భాగమైన శాస్త్రానికి వచ్చి ఆహారం జీర్ణం అవడంలో తోడ్పడతాయి. చూద్దాం నార్మల్ మనకి ఎంతవరకు.
ఐడియా ఉందో? ట్రిప్సిన్ ఏం చేస్తుందంటే ప్రోటీన్లను, చూడండి, ప్రోటీన్లను పెప్టోనులు అదేవిధంగా పాలీపెప్టైడ్లుగా మారుస్తుందండి. పాలీపెప్టైడ్లుగా. క్లియర్? ఎమైలేజ్ ఏం చేస్తుందంటే ఇంకా కొంత స్టార్చ్ మనకి మిగిలిపోతుంది. ఆస్యకురంలో జీర్ణక్రియ జరిగిన తర్వాత కొంత స్టార్చ్ మిగులుతుంది. ఆ స్టార్చ్ని ఎలా మారుస్తుందంటే మాల్టోజ్గా మారుస్తుందండి. చూడండి ఒక్కసారి, స్టార్చ్ను మాల్టోజ్గా మార్చేది ఎమైలేజ్, ప్రోటీన్లను పెప్టోన్లు పాలీపెప్టైడ్లుగా మార్చేది ట్రిప్సిన్. ఇది చూడండి క్రొవ్వులు అండి, లిపిడ్లు. అంటే ఎమల్సీకరణ జరిగిన క్రొవ్వులు ఉంటాయి చిన్నపిల్లకి వస్తేప్పటికి, అంటే చిన్నపిల్లకి వస్తేప్పటికి కాదు, చిన్నపిల్లలు అవుతాయి యాక్చువల్ ఎమల్సీకరణ. క్రొవ్వులను ఫ్యాటీ ఆమ్లాలు గ్లిజరాల్స్గా మారుస్తుంది లైపేజ్. క్లియర్ కదండి? ఒకసారి అర్థం చేయండి. క్లోమం స్రవించే ఎంజైమ్ అన్నాడు, ఒకటి ఎమైలేజ్ అన్నాడండి, లైపేజ్ రైట్. సుక్రేజ్ కాదు, ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్, ఇది రైట్ ఆన్సర్ అండి. లైపేజ్, పెప్సిన్, టైలిన్ ఇవేవి కాదు. చూద్దాం ఒకసారి. మనకి ఎమైలేజు లైపేజు ఉన్నాయి క్లోమం నుంచి, కానీ సుక్రేజ్ అనేది క్లోమం నుంచి కాదండి, యాక్చువల్గా ఆంతరరసంలో ఉంటుంది. ఆంతరరసంలో ఉంటుందండి. ఈ ఆంతరరసాన్ని స్రవించే గ్రంథి ఎవరంటే ఆంత్రగ్రంథి. అంటే ఆంత్రగ్రంథుల నుంచి వచ్చేది ఆంతరరసం. ఓకే, అక్కడ చూడండి లైపేజ్ ఉంది ఇక్కడ, రైట్. పెప్సిన్, టైలిన్ ఉంది చూడండి. పెప్సిన్ అనేది జఠర రసంలో ఉంటుందండి, జఠర రసంలో ఉంటుంది. జఠర రసాన్ని స్రవించే గ్రంథి ఎవరండి? జఠర గ్రంథి. ఓకే, టైలిన్ ఎక్కడ ఉంటుంది? లాలాజలంలో ఉంటుంది. లాలాజలాన్ని స్రవించే గ్రంథి ఎవరండి? లాలాజల గ్రంథి. అది ఇక్కడ మళ్ళీ మళ్ళీ పెప్సిన్ ఇచ్చాడు కాబట్టి నో ప్రాబ్లం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్. పక్వానికి వచ్చిన కీలాగ్రం కలిగించిన ఉద్దీపనలకు పరాగరేణువు ప్రతిస్పందించుట అన్నాడు. సో ఇంతకు ముందు బిట్టు ఏ లెసన్ నుంచి వచ్చిందో మనం చూడలేదు, ఒకసారి చూద్దాం. ఇంతకు ముందు ఇది ఏ లెసన్ నుంచో ఒక వెరైటీగా ఉంది చూడండి. మనకి 10th క్లాస్ ఫస్ట్ లెసన్ ఉందండి, పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనే ఫస్ట్ క్లాస్ నుంచి వచ్చింది బిట్టు. చూడండి లాస్ట్ బిట్ ఎక్స్ట్రాడర్ బిట్ అండి, లాస్ట్ బిట్టు. అంటే 10 బిట్లు మేము డిస్కస్ చేస్తాం ఒక వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మిగతా కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, పక్వానికి వచ్చిన కీలాగ్రం కలిగించిన ఉద్దీపనలకు పరాగరేణువులు ప్రతిస్పందించుట అన్నాడు. ఇది గురుత్వానువర్తనమా, స్పర్శానువర్తనమా, రసాయనానువర్తనమా, కాంతానువర్తనం అన్నాడు. వెరైటీ బిట్ చూద్దాం. ముందుగా అనువర్తనం అంటే తెలియాలండి మనకి. అనువర్తనం, మొక్కలు కూడా ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. వేడి, కాంతి, స్పర్శ వాటికి మొక్కలు ప్రతిస్పందిస్తాయి. ఉష్ణోగ్రత వాటికి కూడా, వాటిని అనువర్తనాలు అంటారు. మొక్కలు ఉద్దీపనలకు ప్రతిస్పందించడం అనువర్తనాలు. ఇటువంటి అనువర్తనాలు రకరకాలుగా ఉంటాయండి. చూద్దాం మనం కొన్ని. ఒకటి కాంతానువర్తనం, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. రెండవది గురుత్వానువర్తనం. మూడవది నీటానువర్తనం. నాలుగవది స్పర్శానువర్తనం. నెక్స్ట్ అది రసాయనానువర్తనం. చూద్దాం ఒక్కొక్కటి. కాంతానువర్తనం అంటే మొక్క భాగాలు కాంతికి ప్రతిస్పందిస్తే దాన్ని కాంతానువర్తనం అంటారు. కాంతానువర్తనానికి ఉదాహరణ కాండం కాంతి వైపు పెరుగుట. కాండం కాంతి వైపు పెరుగుట. పొద్దు తిరుగుడు పుష్పాలు చూడండి, కాండం వైపు పెరుగుతుంది, కాంతానువర్తనం. నెక్స్ట్ గురుత్వానువర్తనం, మొక్క భాగాలు గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ప్రతిస్పందించుట. అంటే ఎగ్జాంపుల్ చూడండి, వేరు భూమి వైపు పెరుగుట. వేరు భూమి వైపు పెరుగుట గురుత్వానువర్తనం. నెక్స్ట్ చూడండి నీటానువర్తనం,
మొక్క భాగాలు నీరు ఉన్న ప్రాంతం వైపు ఎదుగుతాయి. అది నీటానువర్తనం. డైరెక్ట్ ఎగ్జాంపుల్ కూడా అదే. స్పర్శానువర్తనం చూడండి, మొక్కలు స్పర్శకు ప్రతిస్పందిస్తాయి. ఉదాహరణ అద్భుతమండి, అత్తిపత్తి. అత్తిపత్తి, మైమోజా, మైమోజా ప్యూడికా. అత్తిపత్తి మనం టచ్ చేయగానే వెంటనే ముడుచుకుంటూ చూడండి, కొద్దిసేపు ఇచ్చుకుంటుంది, అంటే టచ్. స్పర్శకు ప్రతిస్పందించకంటే స్పర్శానువర్తనం. రసాయనానువర్తనం చూడండి ఒక్కసారి. ఇది యాక్చువల్గా అండకోశం అండి, అండకోశం. ఈ పై భాగం కీలాగ్రం, మధ్య భాగం కీలం, క్రింది భాగం అండాశయం. వినాలని కరెక్ట్గా. పరాగ సంపర్కం జరిగిన తర్వాత పరాగరేణు వస్తుంది ఇక్కడికి. పరాగరేణు రాగానే ఈ కీలాగ్రం కొన్ని రసాయనాలను స్రవిస్తుంది. అంటే ఈ రసాయనాలకు ఈ పరాగను ఉద్దీపన చెంది పరాగనాళాన్ని ఏర్పరుస్తుంది కిందకి. పరాగనాళాన్ని ఏర్పరుస్తుంది అంటే కీలాగ్రం స్రవించే రసాయనాలకు పరాగరేణువు ప్రతిస్పందించి పరాగనాళాన్ని ఏర్పరిచింది. కాబట్టి అటువంటి అనువర్తనం ఏమంటారంటే రసాయనానువర్తనం. పరాగరేణువు మొలకెత్తడానికి కారణమైన అనువర్తనమే రసాయన అనువర్తనం. వీటి ఒకసారి చూద్దాం, అబ్జర్వ్ చేద్దాం. పక్వానికి వచ్చిన కీలాగ్రం కలిగి ఉద్దీపనకు పరాగరేణువు ప్రతిస్పందించుట అంటే పరాగరేణువు నుండి ఏం ఏర్పడిందండి? పరాగనాళం ఏర్పడింది. పరాగనాళం ఏర్పడడానికి కారణం ఎవరు? కీలాగ్రం నుంచి ఏమొచ్చాయి? మకరందం అంటాం, దాన్నే రసాయనం వచ్చింది. కాబట్టి ఎటువంటి అనువర్తనం? రసాయన అనువర్తనం. ఆప్షన్ చూసుకుందాం. గురుత్వానువర్తనం కాదు, స్పర్శానువర్తనం కాదు, ఏంటి? రసాయనానువర్తనం. కాంతానువర్తనం కూడా కాదు. ఇది నియంత్రణ సమన్వయం. అంటే మొక్కలలో సమన్వయం సబ్ టాపిక్ అండి. నియంత్రణ సమన్వయ వ్యవస్థ అనే 10th క్లాస్ పాఠ్యాంశం నుంచి వచ్చింది. క్లియర్ కదండి? ఇది టోటల్గా ఒక 10 బిట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసామండి. ముందు వీడియోలో 10 బిట్లు ఎక్స్ప్లెయిన్ చేసాం. లాస్ట్ టైము 10th క్లాస్ బయాలజీ నుంచి ప్రతి లెసన్ కూడా టచ్ చేశాడు. కాబట్టి 8th క్లాస్లో ఉండే సిలబస్ అనుగుణంగా 9th 10th చదివితే 100% మీరు లాస్ అవుతారు. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి లెసన్ కూడా అన్ని సబ్జెక్టులు చదివితే మంచిది. లేకపోతే మళ్ళీ వచ్చే డిఎస్సి వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. క్లియర్ కదండి? మళ్ళీ చెప్తున్నా, మీకు వీడియోస్ కానీ నచ్చితే నరేష్ బయోసైన్స్ యాప్ను పర్చేజ్ చేసుకోగలరు. క్లియర్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.